హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. జీవితమే ఓ ఢమాల్ నావెల్లో నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందండి? ఇద్దరు వ్యక్తులు ఒక అపరిచిత వ్యక్తిని చంపేయడం, ఆ సీను వాళ్ళు చూడడం, ఎవరు కోమలి చూడడం, కోమల్ని వాళ్ళు వెంబడించడం, ఇట్లా జరిగింది. ఇది ఇట్లా ఉండగా ఒక బస్సు స్కూటరిస్ట్ ని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఆ స్కూటరిస్ట్ తన హెయిర్ క్రాప్ చేరిపోయిందని వాళ్ళని తిట్టుకుంటూ ఉండడం, ఇంతవరకు జరిగింది కదండి. ఈ రోజు బస్సు లోపల ఎట్లా ఉంది, బస్సు దిగే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, బస్సు ఎక్కే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, బస్ స్టాండ్ లో ఎట్లా ఉంది, ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందామండి. ఇదిలా ఉంటే బస్సులో డ్రైవర్ సడన్ బ్రేక్ తో కొట్టేసరికి డ్రైవర్ వెనకాలే అతని సీటును పట్టుకుని నిలబడ్డ ఆడవాళ్ళు ఒక్కసారిగా కోరస్గా కెవ్వుమని అరిచి డ్రైవర్ మీద పడ్డారు. హాహాహా, కళ్ళు పరవశంగా మూసుకుని మనసులోనే అనుకున్నాడు డ్రైవర్, ఆహా అని. తమ పిల్లల మీద వేరే మగాళ్ళు తూలి పడకుండా రెండు చేతులు బార్లా చాపి కంచెలా నిల్చున్నారు కొందరి ఆడవాళ్ల భర్తలు. ఇంకా మరి బస్ స్టాండ్ లో ఎలా ఉందో చూద్దాం. ఆ బస్సు ఎక్కాల్సిన వాళ్ళు ఒక్కసారిగా బస్సు మీదకి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పదవి కోసం కుమ్ములాడుకునే రాజకీయ నాయకుల్లాగా. కొత్తగా విడుదలైనటువంటి సినిమాకి ఫస్ట్ షోకి కౌంటర్ దగ్గర టికెట్ల కోసం ఎగబడే క్రేజీ జనం లాగా బస్సు మీదకి విరుచుకు పడిపోయారు బస్ స్టాండ్ లో ఉన్నటువంటి జనం. బస్సులోకి ఎక్కడానికి జనం వీపుల మీద చెయ్యేసి తోసుకుంటున్నారు, మోచేతులతో డొక్కల్లో పొడుచుకుంటున్నారు, కాళ్ళు పచ్చడి కింద తొక్కేస్తున్నారు. ఈ పోరాటంలో గాయపడిన వారు ఎవ్వరు ఎప్పుడు వినని కొత్త కొత్త బూతులు ముచ్చటగా తిడుతున్నారు. వీళ్ళ బాధ ఇలా ఉంటే బస్సు దిగే వాళ్ళ బాధ బదులు బస్సు దిగే వాళ్ళని దిగనిస్తే బస్సు ఎక్కే వాళ్ళు ఈజీగా ఎక్కుతారు. కానీ మనం ఏ ప్లేస్ లో ఉన్నా మన గురించే ఆలోచిస్తాం. ఎక్కే వాళ్ళ ప్లేస్లు ఉన్నా దిగే వాళ్ళ ప్లేస్ లో ఉన్నా ఎక్కాలే ఫస్ట్ సీట్ దొరకాలని ఎక్కే వాళ్ళు ఆలోచిస్తుంటారు, దిగే వాళ్ళు మేము దిగితే కదా వాళ్ళకి సీట్ దొరకాలని వీళ్ళు ఆలోచిస్తుంటారు. కాకపోతే ఇది నేను చెప్పేదాన్ని దీంట్లో లేదు, నాకు వచ్చిన ఆలోచన. అయితే బస్సు ఎక్కే వాళ్ళు ఈ విధంగా తిట్టుకుంటున్నారు. ఇంకా బస్సు దిగే వాళ్ళ బాధ వర్ణనాతీతం. బస్సు గమ్యం వైపు ఒక అడుగు వేస్తే బస్సు లోపలికి వచ్చే వారి తోపుడికి 10 అడుగులు వెనక్కి వెళ్తున్నారు దిగాల్సిన వాళ్ళు. మమ్మల్ని దిగనివ్వండి అయ్యా బాబు, ప్లీజ్ దిగనివ్వండి. నీ అమ్మ ఓ మర్యాదస్తుడు సహనం కోల్పోయిన క్షణంలో బాధతో కూసిన కూత. అంటే ఆయనకి ఎంతో సహనం కోల్పోతేనే ఆ మాట వచ్చి ఒక తిట్టు లాంటి తిట్టు అని ఆయన ఎంతో సహనం కోల్పోయినప్పుడే ఆ పదం వాడతాడు అన్నట్టు. బస్సు దిగాల్సిన జనంలో మోహన్ కూడా ఉన్నాడు. సిటీ బస్సులోకి ఈజీగా ఎక్కాలన్నా, సిటీ బస్సులోంచి పరమ ఈజీగా దిగాలన్నా మంచి పర్సనాలిటీ కండపుష్టి ఉండి తీరాలి. అవన్నీ ఉన్న 6 అడుగుల అందగాడు మన మోహన్. 2 మోచేతులతో అటు ఇటు జనాన్ని పొడుస్తూ దారి చేసుకుంటూ బస్సు గుమ్మం దాకా వెళ్ళి అక్కడ మోకాళ్లతో ఎదురుగా వచ్చే వాళ్ళని కుమ్మేస్తూ వాళ్ళు చేస్తున్న హాహాకారాలు ఆర్తనాదాలు మధ్యన మోహన్ దిగాడు. మోహన్ ఇలా బస్సు దిగాడో లేదో కండక్టర్ బెల్ కొట్టాడు. బస్సు ముందుకు కదిలింది. అయినా పట్టు వదలని విక్రమార్కులు కొందరు బస్సు వెంటపడి దాన్ని అందుకుని బస్సు గుమ్మం వద్ద రాడు పట్టుకుని ద్రాక్ష గుత్తిలా వేళ్లాడుతూ వెళ్ళిపోయారు. మోహన్ వాచి వంక చూసి ఒక్కసారే ఉలిక్కి పడ్డాడు. బాబోయ్ 5 అయిపోయిందే, సుందరి వచ్చి ఎదురు చూస్తూ ఉంటుంది అనుకుని స్పీడ్గా నడవడం మొదలుపెట్టాడు. 5 నిమిషాలు నడిచిన తర్వాత పబ్లిక్ పార్కు వచ్చింది. హడావిడిగా పార్కులోకి ప్రవేశించిన మోహన్ కి దూరంగా సిమెంట్ బెంచి మీద కూర్చొని సుందరి కనిపించింది. మోహన్ పెద్ద పెద్ద అంగలేసుకుంటూ ఆమెను సమీపించాడు. సారీ డియర్, నువ్వు వచ్చి చాలాసేపు అయిందా అడిగాడు మోహన్. సుందరి బుంగ పెట్టింది. లేదు, ఇప్పుడే 1 నిమిషం అయ్యింది. అయినా నీకింత నిర్లక్ష్యం ఏమిటో నాకైతే అర్థం కాదు. ఆడపిల్ల పార్కులో ఒంటరిగా వెయిట్ చేయాలంటే ఎంత కష్టం. అసలు నీకు నేనంటే నిజంగా ఇష్టం ఉందా లేదా అంది. మోహన్ సుందర్ పక్కన కూర్చొని భారంగా నిట్టూర్చాడు. ఏంటి సుందు అంటే సుందరి ముద్దు పేరు అనమాట. ఏంటి సుందు, నీకు నా మీద నమ్మకం లేదా? నువ్వంటే నాకెంత ప్రేమ ఉందో నేను మాటల్లో చెప్పలేను. నీకంటే 1 గంట ముందే వచ్చి ఇక్కడే ఈ సిమెంట్ బెంచ్ మీదే ఎదురు చూస్తూ కూర్చోవాలని నేను అనుకున్నాను. అసలు అలా ఎదురు చూడడంలో ఎంత ఆనందం ఉందో తెలుసా?
శూన్యంలోకి చూస్తూ అన్నాడు మోహన్. పల్లి కావాలా? వద్దులే సుందు, ఇప్పుడే కదా వచ్చాను, కాసేపు అయ్యాక తింటాను, నన్ను పూర్తిగా చెప్పనీ సుందు. పల్లి కావాలా అని అడిగింది నేను కాదు, సీరియస్గా అంది సుందు. మోహన్ ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూశాడు. పల్లీలు అమ్మే కుర్రాడు బుట్ట పట్టుకొని ఆశగా మోహన్ వైపు చూస్తున్నాడు. అబ్బా ఇప్పుడు వద్దురా, కాస్త విసుగ్గా అన్నాడు మోహన్. పర్వాలేదు తీసుకోండి సార్. నీకు పర్వాలేదు కానీ నాకు పర్వా ఉందిరా. గరం గరం పల్లి సార్, నోట్లో వేసుకుంటే నాలుక కాలిపోయేంత గరంగా ఉన్నా కూడా నాకు అక్కర్లేదురా. టీ తాగుతాను సార్. అలాగే గేటు బయట ఎదురుగా ఓ ఇరానీ హోటల్ ఉంది, అక్కడైతే టీ బాగుంటుంది. అది కాదు సార్, మీరు పల్లీలు కొంటే ఆ డబ్బుతో టీ తాగుతాను సార్ బ్రతిమాలుతూ అన్నాడు ఆ కుర్రాడు. ఇదిగో వెళ్ళమని చెప్తుంటే నీకు కాదు, వాడి వంక చురుచురా చూస్తూ అంది సుందరి. వాడు కూడా సనుక్కుంటూ గులుక్కుంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అయితే నా గొంతు పల్లీలమ్మే వాడి గొంతులా ఉందా? వాడలా వెళ్ళగానే మోహన్ మీద విరుచుకుపడింది సుందరి. అది కాదు సుందు, నీ ధ్యాసలో పడితే నేను ఏది గ్రహించే స్థితిలో ఉండను. ఆమె భుజం మీద చెయ్యేస్తూ అన్నాడు మోహన్. సరే, నువ్వు రావడం ఎందుకు ఆలస్యమైంది, ముందు ఆ విషయం చెప్పు అంది సుందరి మోహన్ చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ గారాబంగా. చిన్న ఫైట్ జరిగిందిలే, సినిమా లెవెల్లో ఫైటా? మళ్ళీ చెంపదెబ్బలాట పెట్టుకున్నావా? దెబ్బలేమైనా తగిలాయా? ఎవరితో గొడవ పెట్టుకున్నావు? కంగారుగా అడిగింది సుందరి. అతనికి ఏమైనా దెబ్బలు తగిలాయేమోనని పరీక్షగా చూసుకుంటూ. నాకేం దెబ్బలు తగలలేదులే, నువ్వేం కంగారు పడకు. సుందరి భుజం మీద చెయ్యేసి దగ్గరగా లాక్కుంటూ అన్నాడు మోహన్. ఇది పబ్లిక్ పార్క్, మందలిస్తూ దూరంగా జరిగింది. ఇంతకీ ఎవరితో గొడవ పెట్టుకున్నావు? ఎందుకు పెట్టుకున్నావు? నేను మా రూమ్ నుండి బయలుదేరానా, ఓ 4 అడుగులు వేశానో లేదు, ఒక అమ్మాయిని 4 రోమియోలు ఫాలో అవుతూ ఏవేవో పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. నేను వాళ్ళని అడ్డుకునేసరికి నువ్వెవరవు బే మధ్యలోకి రావడానికి? ఇది నీ చెల్లా, నీ పెళ్ళామా అన్నారు పొగరుగా. అంతే, వాళ్ళకి దేహశుద్ధి చేసి పంపించాను. వేధావాలు, ఆడవాళ్ళని గౌరవించడం తెలీదు ఆవేశంగా అన్నాడు మోహన్. సుందరి అతన్ని ఆరాధనగా చూసింది. నువ్వెంత మంచివాడివి మోహన్. అదేముంది, బాధ్యత గల పౌరుడిగా అది నా కర్తవ్యం అన్నాడు మోహన్. వాళ్ళిద్దరూ ఒక అరగంట సేపు కబుర్లు చెప్పుకున్నారు కులాసాగా. అప్పుడే కాస్త చీకటి పడుతుంది. మోహన్ చేతి వాచ్ వంక చూసుకున్నాడు. 6:30 కావస్తుంది. అమ్మో, అప్పుడే ఇంత టైం అయిందా, నేను వెళ్ళాలి అన్నాడు. అప్పుడేనా, ఇంకాసేపు కూర్చుందాం మోహన్. అతని అరచేతిని తన 2 చేతుల్లోకి తీసుకొని మెత్తగా నొక్కుతూ అంది సుందరి. నువ్వలా అడగాలా సుందు? నాకు మాత్రం నీ దగ్గర ఉండాలని ఉండదా? మా అంకుల్ ఒక ఆయన్ని నర్సింగ్ హోమ్లో రాత్రి చేర్పించాము. ఆయనకి సీరియస్గా ఉంది. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. బాగుండదు ప్లీజ్. సుందరి గడ్డం పట్టుకున్నాడు మోహన్. ఇలా పార్కులో రెస్టారెంట్లలో కలుసుకోవడం, కాసేపు మాట్లాడుకోవడం, విడిపోవడం, ఇంతేనా? ఇంకా ఎంతకాలం ఇలా నడవాలి మనకు? మనం త్వరలో ఒకటవుతాం. నేను దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నా ఈ మధ్య. నేను నీకు దూరంగా ఉండలేకపోతున్నా సుందు. త్వరలో నీ మెడలో తాళి కట్టి ఆ తర్వాత ప్రతిరోజు నీతో కలిసి ఉండాలని నాకెంతో ఉత్సాహంగా ఉంది. మోహన్ నోటికి చెయ్యి అడ్డుపెట్టి, చాలే నీ మాటలు నువ్వు. సుందరి చేతిని నోటి మీద నుంచి తీస్తూ, ఇక వెళ్దామా అడిగాడు మోహన్. సరే అన్నట్టుగా తల ఊపుతూ లేవబోయిన సుందరిని చటుక్కున 2 చేతులతో చుట్టేసి బుగ్గ మీద గట్టిగా ఒక ముద్దు పెట్టుకున్నాడు మోహన్. సుందరి ఏయ్ అని మెల్లగా అరిచి కంగారుగా అటూ ఇటూ చూసింది. చుట్టుపక్కల ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది. అయినా ఏంటిది ఇంత పబ్లిక్ ప్లేస్ లో? కోపం నటిస్తూ అంది సుందరి. ఎవరూ లేరా? అరరే అంటూ ఇంకోసారి ఆమెకు ఇంకో ముద్దు ఇచ్చాడు మోహన్. నువ్వు ఇలా పిచ్చి వేషాలు వేసి నా మూడు పాడు చేసి మళ్ళీ 4-5 రోజుల దాకా కనిపించకు. ఏం? మోహన్ బుగ్గ గిల్లి నెత్తి మీద చిన్నగా ముడుతూ అంది సుందరి. మోహన్ నవ్వాడు. పద వెళ్దాం అంటూ లేచాడు. సుందరి కూడా లేచి నిలబడింది. ఇద్దరు చేయి కలిపి పార్క్ బయటికి వచ్చారు. అక్కడే ఉన్న ఆటో బేరమాడి సుందరిని ఆటోలోకి ఎక్కించాడు మోహన్.
నువ్వెక్కడి దాకా వెళ్ళాలో చెప్పు, నేను డ్రాప్ చేసి వెళ్ళిపోతా అంది సుందరి. వద్దులే, నువ్వు వెళ్ళాల్సింది ఇటువైపు, నేనేమో వెనక వైపు, ఇక్కడికి దగ్గరే, నేను నడుచుకుని వెళ్ళిపోతా సుందరితో అని నువ్వు పదవాయ్ అన్నాడు ఆటో వాడితో. ఆటో ముందు కదులుతుండగా సుందరి మోహన్కి టాటా చెప్పింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలా టాటా చెప్తున్నప్పుడు మోహన్కి ఆటో కనుమరుగయ్యేదాకా అక్కడ నిల్చొని తర్వాత పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఆపోజిట్ డైరెక్షన్ లో నడవడం మొదలు పెట్టాడు మోహన్. 5 నిమిషాలు గడిచిన తర్వాత ఒక బార్ అండ్ రెస్టారెంట్ వచ్చింది. అక్కడ ఆగిపోయాడు మోహన్. అటు ఇటు చూశాడు. తర్వాత విసుగ్గా వాచ్ వంక చూశాడు. ఇంకా రాలేదేంటి అనుకున్నాడు. అంతలోనే ఒక ఆటో వచ్చి అతని ముందు ఆగింది. ఆటోలోంచి తల బయటకు పెట్టి శ్రీలత అతన్ని చూస్తూ చెయ్యి ఊపింది. మోహన్ కూడా ఆమెకి చెయ్యి ఊపాడు. శ్రీలత ఆటో వాడికి డబ్బులు పే చేసి మోహన్ దగ్గరికి వచ్చింది. సారీ మోహన్, మా వాళ్ళ కళ్ళు కప్పి వచ్చేసరికి ఇంత ఆలస్యం అయింది. నువ్వు వచ్చి చాలాసేపు అయిందా అడిగింది. దాదాపు అరగంట అయింది తెలుసా అన్నాడు అతను చిరుకోపంతో. ఓ, ఐఎమ్ రియల్లీ సారీ బాధపడుతూ అంది శ్రీలత. ఏం పర్వాలేదు, నీ కోసము గంటల తరబడి వెయిట్ చేయాలన్నా చేస్తాను. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ, పద లోపలికి వెళ్దాం అన్నాడు మోహన్ ఆమె చేతిని పట్టుకుంటూ. ఇద్దరు రెస్టారెంట్లోకి మస్కమస్కగా ఉన్న ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఏంటి శ్రీ, ఏమైపోయావు? నిన్ను చూసి ఎన్ని రోజులైందో ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు మోహన్. ఎన్ని రోజులేండి, మనం కలిసి 3 రోజులేగా అయింది అంది శ్రీలత. ఏమో, నాకు యుగాలు అయినట్టుగా అనిపిస్తుంది. నీకు దూరంగా ఉండలేను శ్రీ అన్నాడు మోహన్ గంభీరంగా. పోని ఇద్దరం ఎక్కడికైనా లేచిపోదామా? కిలకిలా నవ్వింది శ్రీలత. అంతలో బేరర్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. రెస్టారెంట్ నుండి బయటకు రాగానే నేను ఇంకా వెళ్ళొస్తా మోహన్, ఏదైనా ఆటో పిలు అంది శ్రీలత. అప్పుడేనా, కాసేపు చల్లగాలికి అలా నడుచుకుంటూ వెళ్దాం అన్నాడు అతను. నీకేం మగాడివి, ఎన్నైనా చెప్తావు. ఇంటికి వెళ్ళాక ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావని అడిగితే ఏం చెప్పాలా అని నేను భయపడి చేస్తుంటే అంది శ్రీలత. ఏంటో, నీతో ఎన్ని గంటలైనా నిమిషాల్లా గడిచిపోతాయి. అతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఏయ్ ఆటో, ఆ వైపుగా వెళ్తున్న ఆటోని పిలిచింది శ్రీలత. శ్రీలత ఆటో ఎక్కి కూర్చున్నాక మళ్ళీ ఎప్పుడు అని అడిగాడు మోహన్. వీలు చూసుకొని చెప్తాగా అంది ఆమె. ఆటో కదిలింది. శ్రీలత చెయ్యి ఊపింది. మోహన్ కూడా చెయ్యి ఊపాడు. ఆటో కదిలి వెళ్ళిపోయింది. ఆ సుందరి ఒక బోర్లా తయారైంది. దాన్ని త్వరగా వదిలించుకోవాలి. ఈ శ్రీలత ఎలాగైనా సుందరి కంటే గ్లామరస్ గా ఉంది అనుకున్నాడు. మోహన్ ఆటో వెళ్ళిన దిక్కుకు చూస్తూ 4 అడుగులు వేసిన తర్వాత బస్ స్టాప్ వచ్చింది. రాత్రి అవడం చేత బస్ స్టాప్ ఖాళీగా ఉంది. మోహన్ వచ్చి రాగానే సిటీ బస్సు వచ్చింది. బస్ ఎక్కి తను ఉండే కాలనీలో దిగాడు మోహన్. 4 అడుగులు వేశాడో లేదో అక్కడ రోడ్డుకి ప్రక్కగా ఒక ఆమె నిల్చొని ఉంది. సన్నగా బంగారు తీగల ఆ మసక చికెట్లో కూడా ఆమె తలుక్కున మెరుస్తూ ఉంది. ఎవరు కావచ్చు అనుకుని దగ్గరికెళ్ళి పలకరిస్తేనో అనుకున్నాడు. అలా అనుకున్నదే తడవుగా ఆమె వైపు అడుగులు వేశాడు మోహన్. హలో పాపా, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని అడిగాడు. ఊహించని సంఘటనకి పాపం ఆమె బెదిరిపోయింది. క్షణకాలం ఆమె నోటి నుండి మాట రాలేదు. అలా వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం వస్తావా అడిగాడు మరో అడుగు ముందుకేస్తూ. ఆమెకి కంగారు పుట్టింది. ఏమండోయ్, వీడెవడో తిందాం వస్తావా అని అడుగుతున్నాడండి చూడండి గావుకక పెట్టింది ఆమె. కాస్త దూరంలో కిల్లీ షాప్ లో సిగరెట్లు కొనుక్కోవడానికి వెళ్ళిన ఆమె భర్త భార్య కేక విని తిరిగి చూశాడు. భార్యకి దగ్గరగా ఓ యువకుడు కనిపించడం అతనికి కనిపించింది. అంత దూరంగా ఉన్నా కూడా అతని భార్యలోని కంగారు, భయం ఆయనకు కనిపించాయి. పరిస్థితి అర్థమైపోయింది అతనికి. ఓరేయ్, ఎవడ్రా నువ్వు అంటూ రంకెలు వేస్తూ పిడికిళ్ళు బిగించి పరుగున రావడం మొదలు పెట్టాడు అతను. పాపం ఆమె అక్కడ ఒంటరిగా నిల్చుందని అనుకున్న మోహన్ కంగు తిన్నాడు. ఆమె భర్త చాలా వేగంగా పరుగు తీస్తూ వస్తున్నాడు. ఇంత మసక చీకట్ల కూడా అతని శరీరం కండలు తిరిగి భారీగా ఉండటం మోహన్ కి కనిపించింది. ఒరే, మళ్ళీ గట్టిగా అరిచాడు అతను. మోహన్ శరీరం చల్లబడింది. అతను అతివేగంగా, దారుణమైన వేగంగా వచ్చేస్తూ ఉన్నాడు. మోహన్ కి అతని పర్సనాలిటీని చూడగానే అర్థమైంది.
తను అతని అటాక్ ని తిప్పికొట్టలేడు అని. అతనికి పర్సనాలిటీ ఏమీ లేకపోయినా మోహన్ ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే పరిస్థితి అలాంటిది. ఎవరైనా సరే ఆమె భర్తకే సపోర్ట్ చేస్తారు. అందరూ కలిసి దంచుతారు తనను. అతనికి మోహన్కి ఇంకా కొద్ది అడుగుల దూరం మాత్రమే ఉంది. క్షణం ఆలస్యం చేసినా అతనికి దొరికిపోతాడు. దేహశుద్ధి తప్పదు. శరీరంలోని శక్తి మొత్తం కాళ్లలోకి తెచ్చుకొని రాకెట్ వేగంతో పరుగందుకున్నాడు మోహన్. ఒరే ఆగరా, ఆగు, వెనక నుండి అరిచాడు అతను. మోహన్ మాత్రం మోహన్ని వెంబడించడం మాత్రం మానలేదు అతను. ఒక 4 రోడ్ల కూడలి వచ్చింది. మోహను కూడలి నుండి ఎదురు పక్కకు పరుగు తీశాడు. వెంటనే మరో చౌరస్తా వచ్చింది. అక్కడ కుడివైపుకు టర్న్ తీసుకొని అతి వేగంగా పరుగు తీశాడు మోహన్. మోహన్ రెండో చౌరస్తా దాటేసరికి అతన్ని మొదటి చౌరస్తా దగ్గరికి అతను వచ్చేశాడు. మోహన్ లెఫ్ట్ కి తిరిగి పరిగెత్తడం చూశాడు కాబట్టి అతను లెఫ్ట్ కు తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు. మరో చౌరస్తా వచ్చింది. అక్కడ మోహన్ ఎటువైపు టర్న్ తీసుకున్న మరో చౌరస్తా వచ్చింది. ఇక్కడ మోహన్ ఎటువైపు టర్న్ తీసుకున్నాడో అతనికి తెలియదు కాబట్టి కాసేపు ఆగి 4 దిక్కులు చూడాల్సి వచ్చింది. అతను పరుగు ఆపి దిక్కులు చూడడం మోహన్ కి కలిసి వచ్చింది. మోహన్ కుడివైపు పరిగెత్తడం అతనికి కనిపించింది. అప్పటికే మోహన్ చాలా దూరం వెళ్ళిపోయాడు. ఒరే ఆగురోయ్, నిన్ను తన్నాలి, అరుస్తూ మళ్ళీ పరుగు మొదలు పెట్టాడు అతను. పిచ్చి కోపంలో అతనేమంటున్నాడో అతనికే తెలియడం లేదు. అంత భారీ శరీరం అయినా అతను మోహన్ కంటే స్పీడ్ గా పరిగెడుతున్నాడు. క్రమేపీ వాళ్ళ మధ్య దూరం కొంచెం కొంచెం తగ్గిపోసాగింది. ఇంకా ఇవాళ నాకు తన్నులు తప్పవు, తనలో తను అనుకున్నాడు మోహన్. హలో మోహన్, ఏంటి అలా పరుగు తీస్తున్నావు? ఎక్కడికి? అంత అర్జెంటు పనా? ఎవడో కుయ్య మోహన్ని అడిగాడు. జాగింగ్ చేస్తున్నాను అన్నాడు. మోహన్ పరుగు ఆపకుండానే. జాగింగా? ఈ టైంలోనా? వెనుక నుండి అరుస్తూ అడిగాడు. మోహన్కి చాలా ఒళ్ళు మండిపోయింది. నేను ఏ టైంలో పరిగెత్తితే నీకెందుకు అని తిట్టుకుంటూ అతనికి జవాబు చెప్పకుండానే ముందుకు పరుగెత్తాడు. ఈ పరుగు పందెంలో మరి అతను మోహన్ని పట్టుకుంటాడా, ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందామండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆదరాభిమానాలు, ఆశీస్సులు, ప్రేమ మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళే వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ కోరుకునే మన మారుతి సాహితీ ఛానల్ అండి. ఉంటానండి.